ఆయన ప్రముఖ జ్యోతిష్యులు. ఆయన చిన్నతనంలోనే అభ్యసించి ఎంతోమందికి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించారు. కానీ ఆయన పళ్ళున్న చెట్లకే రాళ్ళన్నట్లు ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆయనే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారా? కాంట్రవర్సీలే ఆయన చుట్టుముడుతున్నాయా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు. శర్మ గారితో మాట్లాడి లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. నమస్కారం శర్మ గారు. అయ్యా గురు దత్తాత్రేయ. నమస్కారం గురుగారు. కాంట్రవర్సీస్ అవుతూనుంటాయండి. అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బట్ ప్రతిసారి లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రతిసారి ఆయన దగ్గరికి కాంట్రవర్సీ వస్తుందా? ఆయనే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారా? లక్ష్మీకాంత శర్మ ఎంతో కొంత పేరుంది, కొంతమంది విశ్వసిస్తారు. ఈ లక్ష్మీకాంత శర్మని ఎందుకు టార్గెట్ చేయడము అంటే, మరి ఎవరిని చేస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయండి. ఇప్పుడు నాకన్నా ఇంకొక జ్యోతిష్కుడు పాపం ఆయన ఇంకా ఘోరంగా ట్రోల్ అవుతున్నారు. డైరెక్ట్గా మాట్లాడదామండి. వేణుస్వామి గారు పాపం ఆయనని కూడా విపరీతంగా చేస్తున్నారు. ఓకే సరే, ఎవరిని ఏం చేసినా ఇక్కడ నేను చేసినటువంటి పొరపాటు, ఇప్పుడు మీరు జ్యోతిష్యాన్ని తప్పు అనొచ్చు, మీకున్నటువంటి రైట్స్. ఎవరినైనా ప్రశ్నించవచ్చు మన భారతదేశంలో. జ్యోతిష్యం తప్ప కరెక్టా మీరు అడగండి. లక్ష్మీకాంత్ శర్మ దొంగ, వీడిని నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు అనడానికి మీకు ఏ రైట్ ఉంది? ఇవాళ ఎవరిని ఏ విధంగా ఎలా ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇప్పుడు సో అండ్ సో వేణుస్వామి గారు ఉన్నారు, ఆయనని ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నిస్తే ఆయన ఆన్సర్ ఆయన ఇస్తారు. కానీ ఇప్పుడు నా విషయం నేను చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రధాన కారణం, మీరు పిలిస్తే నేను వస్తా అన్నది ఎందుకంటే, అసలు ఫస్ట్ ఈ జ్యోతిష్యము అన్నటువంటి దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డిఫేమ్ చేసుకో. ఎందుకంటే అది ఒక శాస్త్రం ఉందా లేదా, నువ్వు ఎన్ని ప్రశ్నలైనా వేసుకోండి. అసలు నా గురించి నా పైన నా ఫోటో పెట్టి నన్ను వీడిని నమ్మొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు, వీడి మోసగాడు అనడానికి మీకు ఏ రైట్స్ ఉంటాయి? అది నా ఆవేదన అదొకటే. ఓకే, ఎన్ని మాట్లాడినా కూడా వ్యక్తిగత దూషణ చేయొద్దంటాను నేను మీరు అని సంబోధిస్తానండి. మీకు అంత బాధ ఉంది, జనాలకు ఏదో విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అని మీకు బాధ ఉంది కదా. ఎస్, జ్యోతిష్యం లేదని పొద్దున్న లేస్తే కూర్చొని డప్పు కొట్టండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. బట్ నువ్వు నా ఫోటో పెట్టి ఒక ఛానల్లో ఒకరిద్దరు, ఇప్పుడు దాదాపు 3 అయ్యారు. నేను అందుకే దీనిపైన నేను మాట్లాడాలి. నేను ఒక జ్యోతిష్య గ్రహాలు, గ్రహగతులు, గ్రహ సంచారం, శాస్త్రం చెప్పిన మాటని నేను బోధిస్తున్నాను. దానికి ఏం చెప్తున్నాను? సో అండ్ సో పర్సన్ అండి నా దగ్గరికి వచ్చారు, మా అమ్మాయి వివాహం కావాలని నన్ను అడిగారు. వివాహం కాదు, ఏం కాదు, మీ అమ్మాయికి జీవితాంతం పెళ్ళే కాదు అని మాట్లాడలేదే నేను ఎక్కడా. లేదు, మీ అమ్మాయి అకాలంగా ఏదో ఇబ్బంది అవుతుందని బెదిరించలేదే. నేను ఏం చెప్పా క్లియర్గా? అసలు అంతెందుకు, మీరు దాదాపు ఒక 3 సంవత్సరాలు మనం పనిచేసాం. నాకు తెలిసి ఒక 900 ఎపిసోడ్లు చేసి ఉంటాం. ఎక్కడ కూడా ఫాల్స్ ప్రామిస్ జరిగితే అసలు ఛానల్ ఆ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తుందండి? ఎంత టాప్ ఛానల్లో 7 సంవత్సరాలు ఉన్నాను నేను. అంత దొంగనైతే వాళ్ళకి లీగల్గా రమాకాంత రెడ్డి గారని ఒక అడ్వకేట్, ఆయన ఆ ఛానల్కి లీగల్గా అన్ని చెక్ చేసి ఓకే చేసే పర్సన్. వాళ్ళకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో పీకి పడేసేవాళ్ళు నన్ను. 7 సంవత్సరాలు అక్కడ నేను ప్రయాణం చేశాను. నా వాక్కు ఆ ఛానల్లో వినపడింది అంటే, సబ్జెక్ట్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే ఫాల్స్ ప్రామిస్ చేస్తే ఇమీడియట్లీ కామ్గా కట్ చేసేవాళ్ళు నన్ను. ఎక్కడా కూడా ఇతరులను రెచ్చగొట్టేటట్టో ఏదో ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను ఎక్కడా మాట్లాడలేదు. శాస్త్రవచనం, అయ్యా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి కదా, మీరేం అధైర్యపడొద్దు, ఇంతవరకు ఈ దగ్గరకు వచ్చి క్యాన్సిల్ అయినాయి కదా, మీకు ఈ టైంకి ఈ శుక్రుడు యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది, మీకు మ్యారేజ్ అవుతుందని ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక వృద్ధాప్యం, సరే ఒక పర్సన్ ఎవరో ముసలాయన ఉన్నాడు,
ఆరోగ్య సమస్యలు వచ్చి నువ్వు చచ్చిపోతావని బెదిరిస్తే అతను ఇంకా క్షీణింపబడతాడు. అవును. అదే అనారోగ్య సమస్యతో ఉన్నా కూడా, లేదు రేపు నీకు రాబోయే రోజుల్లో రవి దశ రాబోతుంది, రవి యోగం పట్టబోతోంది, ఆరోగ్య యోగం మీరు ఖచ్చితంగా పొందుతారంటే ముందు ఇతను ధైర్యంతో ముందడుగేసే అవకాశం ఉంటుంది కదా. అవును. ఈ శాస్త్రంలో అంత భూతద్దం పెట్టి దుర్మార్గమైనటువంటి ఈ ఇబ్బందులు ఏమున్నాయి? ఇప్పుడు ఇంకొకటి ప్రధాన ఆరోపణ, అంటే కోట్లు గణిస్తున్నారు, లక్షలు లక్షలు దోచుకుంటున్నారు, లక్షలు లక్షలు దోచుకుంటున్నారు. ఎవరు చూడు ఇక్కడ ఇవాళ ఏమైపోయిందంటే జ్యోతిష్కులు అందరూ కూడా ఒక్క నిమిషం మీ పైన మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా దోచుకుంటున్నారంటే జనాలందరూ అంత పిచ్చి వాళ్ళండి. అంటే దీని మీద రిటర్న్ రిప్లై ఇచ్చేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య గత నెల నుంచి చూస్తే, నెల కూడా కాదు 20 రోజుల నుంచి మరీ భయంకరంగా, ఎస్ అవును ఒక పర్సను సో అండ్ సో ఏదో అన్నారు, నువ్వు ఆ శాస్త్రం గురించి మాట్లాడు, ఆ పర్సన్ గురించి మాట్లాడు. లక్ష్మీకాంత్ శర్మ ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెట్టాడు? ఇబ్బంది పెడితే అయితే నీకు నువ్వే రాజ్యాంగంలో నీకు నువ్వే శిక్ష వేసే రైట్స్ నీకున్నాయా? పోలీసులు లేరా? ప్రభుత్వము, పోలీసులు, మనం రాసుకున్న రాజ్యాంగం ఇదంతా ఎక్కడ పోయిందండి? ఇప్పుడు నువ్వెవరు అండి? మీరెవరు మమ్మల్ని అరే ఒరే అని ఇష్టం వచ్చినట్టు వీడిని నమ్మొద్దు, వీడు దొంగ లంగా అనడానికి మీరెవరండి? నిజంగా నా వల్ల ఒక పర్సన్ నష్టపోతే డైరెక్ట్ పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్ వెళ్ళమనండి. ఇవాళ ఒక ప్రధానమైనటువంటి టెంపుల్ శివక్షేత్రం, అది ఫలానా కాలసర్ప దోషం ఉంటే ఈ పూజ చేయండి, ఈ సర్పదోషాల వల్ల మీకు కలిగే ఇబ్బందులు పోతాయి అని చెప్పి పూజలు చేయిస్తున్నారు. ఇంత టికెట్ అని పెట్టారు. ఆ సర్పదోషాల వల్ల ఫలానా ఒక కోరిక కోరుకొని వెళ్ళాడండి మా అన్నయ్య పెళ్ళవ్వాలని, ఆయనకి ఇంకా పెళ్ళవ్వలే ఇప్పటికీ. అంటే టెంపుల్ వాళ్ళు చేసిన తప్పు అంటారా, లేకపోతే వాళ్ళ మీద కూడా ఇబ్బంది కేసు? అంటే నువ్వు ఆ టెంపుల్ని ఎందుకో డిబేట్ పెట్టట్లేదు. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం దేవాదాయ శాఖకు వచ్చింది. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని చెప్పి నువ్వు మమ్మల్ని అంటున్నావు. వాళ్ళ అంటే ఆ దేవాలయాలు, వాళ్ళు పెట్టిన టికెట్లు, వాటన్నిటి మీద నువ్వు ప్రశ్న వేయవా? ఓకే, నేను అనేది దేవాలయం తప్పు, దేవాలయంలో పూజలు తప్పు, దేవుడు తప్పు అని నేను చెప్పట్లే. అవి కరెక్ట్ అయితే నేను చేసింది ఏంటి? మరి నేను చేసింది ఏంటి? 1000 రూపాయలు తీసుకొని ఒక జాతకం చెప్తే నా సర్వీస్ ఛార్జెస్ ఉండవా? నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఏంటి? నేను ఇలా బతకొచ్చని ఉంది కదా. నేను చేసిన అంత ఎంతసేపు దోచుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా? అంటే నీ ఇష్టమా? సార్, ఎవరు ఏది చేసినా, ఎవరు ఊరుకున్నా నేను ఊరుకునేది లేదు. దీని మీద లీగల్ యాక్షన్ ఆల్రెడీ తీసుకుంటున్నాను, కన్ఫామ్. దీని మీద నేను చర్య తీసుకుంటా, అది గ్యారంటీ. ఓకే సార్, ఒకటి సార్, ఈ కాంట్రవర్సీకి మూలం ఏంటి? ఫస్ట్ ఎవరైతే వాళ్ళు కాంట్రవర్సీ మొదలవటానికి కారణం ఏంటి? వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు? వాళ్ళు ఏం అడిగారు? ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్. ఇప్పుడు 2-3 ఛానల్స్ ఏం చేశాయంటే నా ఫోటో పెట్టి ఇతను మోసగాడు, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టు నేను చేయట్లేదు. నా దాకా వచ్చింది కాబట్టి వాళ్ళనే మాట్లాడుతున్నా. ఇది వరకు కొన్ని 100 ట్రోల్స్ ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ వ్యక్తిని చేసినా నేనేం మాట్లాడలేదే. ఎందుకంటే వారి ఆలోచన ఏంటో, వారి యొక్క వ్యక్తిగత భావన ఏంటో వారు చూసుకుంటారని వదిలేసాం. బట్ నా దగ్గరికి వచ్చింది ఇవాళ మీరు బ్రాహ్మణ సంఘంలో ఎంతో మందిని అడగండి, లక్ష్మీకాంత్ శర్మ ఏదైనా సహాయం చేశాడా బ్రాహ్మణులకు? లేదా లక్ష్మీకాంత్ శర్మ ఈ మారుతి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఏదైనా హెల్ప్లు చేస్తున్నాడా? ఎవరో ఒకసారి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు, మీకు తెలిసిన ఏ బ్రాహ్మణులైనా అడగండి. నేను దోచుకుంది ఏంటి, నేను తిన్నదేంటి, నేను కూడబెట్టింది ఏంటి? ఇవాళ ఒక కనీసం సొంత ఇల్లు లేదా అద్దెంట్లో బతుకుతున్నాను నేను. సరే, అది వ్యక్తిగతము. నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏం తప్పు చేశామండి? మీరు అంత బాధ అవుతుంది కదా మీకు, ఈ ప్రపంచం మొత్తం జ్యోతిష్కుల వల్ల సర్వ నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ జ్యోతిష్యం వల్ల, జ్యోతిష్కుల వల్ల అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా అంత దుర్మార్గం అని మాట్లాడుతున్నప్పుడు మీరు నిరూపించండి, అసలు ఏం జరుగుతుందండి? సార్,
బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం రాధాకృష్ణ గారు. ఓకే. నా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నేను ఇవ్వాలి, నేను ఇచ్చుకోవాలి, అది నా బాధ్యత. ఓకే. నేనేం చేశా, మీరు లేదా మీ అక్కో లేదా ఎవరో సో పర్సన్ నా దగ్గరకు వస్తే జాతకం చెప్పా, ఈ పూజ చేసుకోండి అని చెప్పా. పూజలు నేను చేయించానా? పూజలకు సంబంధించిన బ్రాహ్మణులు చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ దక్షిణలు, వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు ఎంచుకున్న వృత్తి అది. నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? నేనేం తప్పు చేశా? శాస్త్రంలో లేనటువంటిది ఏదైనా చెప్పానా? సముద్రం మొత్తం తీసుకొచ్చి చెంబులో దిగ్బంధన చేస్తా, లేదంటే ఒక చెంబులో ఇదివరకు మనం అనుకున్నాం చూడండి, ఒక ఇష్యూ జరిగింది, ఒక చెంబులో బంగారం పెడితే 2 అవుతుంది. అవును. లేదంటే ఈ చేతపడి చేయండి, లేదంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేయండి, ఇటువంటివి ఎక్కడైనా ఏ ఛానల్లోనైనా లక్ష్మీకాంత్ శర్మ చెప్పాడా? అంత దుర్మార్గం నేను ఏం దోచుకున్నా ఏం చేశానండి? ఇవాళ నేను సంపాదించే ప్రతి రూపాయికి ట్యాక్స్ కడుతున్నాను. నేను ప్రభుత్వం చెప్పిన ప్రతి నియమం నేను పాటిస్తున్నా. మాకు లేదా బ్రతికే స్వేచ్ఛ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? మేము చేసే పొరపాట్లు ఏంటంటే, నా తండ్రి, నా తాత, మా వాళ్ళు, మా గురువులు, మా పండితులు, మా అన్నలు మాకు చెప్పిన ఇగో ఈ విధంగా ఈ శాస్త్రం ఇది అని చెప్పారు. ఇగో ఈ బాధ వస్తే, ఈ సమస్య వస్తే ఇగో ఈ పూజ చేసుకోండి అని చెప్పారు. అదే కదా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది. ఇప్పుడు మహానుభావులు ఒక ఆయన, ఇప్పుడు మనం కాల్ చేద్దాం మీరు పర్మిషన్ ఇస్తే, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇవాళకి శిఖ పెట్టుకొని శ్రోత్రియంగా అగ్నిహోత్రంతో నిత్య జీవితం, ఆయన జీవితాన్ని షట్కర్మలతో విధి విధానంతో బ్రతుకుతున్నాడు. శాస్త్రము ఎలా చెప్పిందో, సంధ్యా స్నానం జపోహోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మ అని దినే దినే. శాస్త్రం ఏం చెప్పిందో ఆ కర్మల్ని విధి విధానంతో పాటిస్తున్నాడు. ఓకే. ఒక చిన్న ప్రశ్న వేద్దాం, మనం స్టూడియోలో ఉన్నాం, ఇది కాకుండా సార్ ఒక చిన్న సమస్యకి ఏం చేయాలి గురువు గారు లేదా అన్నయ్య గారు అంటాను నేను. ఓకే. అడుగుతాను. ఆ పండితుడు ఏం చెప్తాడో, ఆయనకు ఒక వేద పాఠశాల ఉంది, వేదాన్ని ఇతరులకు బోధిస్తున్నాడు, ఆయన ఏం చెప్తాడో మనం విందాం ఒకసారి. అయ్యా అయ్యా ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అన్నయ్య? అన్నయ్య ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. ఈ యజమాని ముందరున్నాను, స్పీకర్ పెట్టాను. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలి. అయితే ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. అంటే మన శాస్త్రం ఏం చెప్పిందో అది చేసుకుంటే ఆయనకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పాను. దానికి నాకు తెలిసిన అంటే ఒక విధి విధానంతో నిత్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి మీరే, నాకు తెలిసిన వ్యక్తుల్లో ప్రముఖుల్లో. అసలు ఏం చేద్దాం ఆయనకు ఉద్యోగం రావడానికి? శాస్త్రం ఏం చెప్తే అది. ఆ జాతక పరంగా ఓకే, మనకు వైదికంగా రుద్రయాగం. ఓకే అండి, రుద్రయాగం చేస్తే ఉద్యోగపరంగా ఆయనకు యోగం ఏర్పడుతుంది. సరే అయ్యా, నమస్కారం. మీరు విన్నారు కదా, ఇప్పుడు కూడా వేద పాఠశాలలోనే మంత్రాలు వినపడ్డాయి, స్పీకర్ పెట్టా కదా. అవునండి. రుద్రయాగము, రుద్రహోమము. ఇప్పుడు ఆయన జాతకం చూడు అన్నారు ఫస్ట్. అంటే ఎందుకంటే జాతకానికి ఏమంత సార్ ఇవాళ ఎంతో గొప్పది సార్ నా శాస్త్రము. సరే, దాన్ని నువ్వు ప్రశ్నించే హక్కు నీకుంది. ఓకే, ప్రశ్నించుకో, ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించుకో. నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఇవాళ నిన్న ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని కోట్ల మంది దేవాలయాలకు వెళ్ళి భగవంతుడు దర్శనము, భక్తి, పూజలు, పునస్కారాలు ఆచరించారు. భక్తి పెరుగుతూనే ఉంది. ఓకే, మీరు చేయండి, మీ యుద్ధం మీరు చేయండి, మేము అడ్డొస్తున్నామా? మీ నాస్తికత్వానికి మేము అడ్డురాం, మీ ప్రశ్నకు మేము అడ్డురాం. మీరు జ్యోతిష్యాన్ని తప్పుపడతారా నమ్ముతారా నాకు అనవసరం. నేను నమ్ముకున్న నా అన్నగారు, నా గురువులు, మా నాన్న, నా తాత, పండితులు, వీళ్ళందరూ నాకు చెప్పింది నేను నమ్మి నేను ఆచరిస్తున్నా. అంత దోచుకున్నటువంటిది ఏముంది సార్? ఇది చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నేను తప్పు చేస్తే నేను శిక్ష వేసుకుంటా. ఏం తప్పండి? జాతకం చెప్పడం తప్పైతే నేను ఇందాక చెప్పా కదా, ఒక ఆశ్లేష బలి అని చెప్పి ఒక దేవాలయంలో ఒక వివాహం అవ్వడానికి పూజ చేయించుకోమని ఆ దేవాలయం వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ వివాహం కాకపోతే ఆ దేవాలయం తీసేయాలా? ప్రసిద్ధిగాంచిన దేవాలయం, ప్రముఖ దేవాలయం అది. ఇప్పుడు అంటే ఆ ఆశ్లేష బలికి ఇంత ఫీజు వీళ్ళు కడతారు.
ఈ పూజలు చేయించుకుంటారు, 3 నెలలు చేయాలి, 4 నెలలు చేయాలి, లేదా 3 సార్లు రావాలి, ఇలా చెప్తున్నారు. అవును. వాళ్ళు నమ్మి వాళ్ళు వెళ్ళి అక్కడ చేసి ఖర్చు పెట్టి చేసి వస్తున్నారు. ఆ అమ్మాయి పుణ్యయోగాన్ని బట్టి, కర్మయోగాన్ని బట్టి వివాహం అవ్వచ్చు, లేదా అవ్వలేదే అనుకుందాం. వీళ్ళ ప్రశ్న ఇంకోటి ఏంటంటే దోచుకుంటున్నారు అన్నటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న ఇది ఏంటి వీళ్ళ ప్రశ్న, వెళ్ళిన వాళ్ళందరికీ పనులు అయిపోతున్నాయా, జాతకాలు నమ్మితే ఉద్యోగాలు వస్తాయా, పూజలు చేస్తే సంతానం పిల్లలు పుడతారా? ఎవరు నిన్ను బతిలాడుతున్నారయ్యా? ఎవరు బతిలాడుతున్నారు నిన్ను పూజ చేసుకోమని? మీరు వచ్చారు, ఈ అన్నయ్య చెప్పాడు శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పండి అన్నయ్య అని నేను అడిగాను. మేము ముందర రుద్రయాగం చేయండి అన్నారు. రుద్రయాగము లేదు, వాడి స్తోమత లేదు. రుద్రయాగం అంటే 11 మంది చేయాలి, స్తోమత లేదు. రుద్ర హోమం 2 చేస్తారు. శాస్త్రం చెప్పిన మాట అని ఒక గొప్ప పరీక్షాధికారినా, ఇవాళ ఒక వేద పాఠశాలలో అధ్యాపకం చేస్తున్న మహానుభావుడైన, ఇవాళకి అగ్నిహోత్రంతో ఉన్నటువంటి మహాదీక్షపరుడు ఆయన అడిగితే ఆయన నోట్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఇదే నేను వచ్చిన క్లయింట్ ఎవరో పెళ్లి కావాలని వస్తారు, ఆశ్లేష నక్షత్రం అని ఎందుకు చెప్పానంటే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను చూసిన జాతకం. ఆ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ప్రశ్న ఏంటంటే మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, వాళ్ళు చెప్పింది వాళ్ళ ప్రశ్న అది. నేను సో ఇది ఇప్పుడు ఈయన చెప్పారు రుద్రహోమం అని, లేదు ఇంకొక హోమం, లేదు ఇంకొక పూజ, లేదు పలానా క్షేత్రానికి వెళ్ళి నదీ స్నానం చేయండి, నిద్ర చేయండి. అంతెందుకు సార్, మీరు ఇంత నా బొమ్మ పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు డీఫేమ్ చేసినా కూడా నిన్న December 29th అలంపురం వెళ్ళి రికార్డ్స్ అక్కడ అడగండి, 3,500 మంది వెళ్ళారు. జస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి అప్పటికప్పుడు 2024లో మీకు గ్రహదోషం ఉండకుండా ఉండాలంటే గ్రహదోషాన్ని విముక్తి చేసే శక్తి అలంపురం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠము, ఆ శక్తిపీఠంలో అమ్మవారి రూపానికి ఉంది, అక్కడికి వెళ్ళండి, దర్శనం చేయండి, నిద్ర చేయండి అని చెప్పా. ఏమొస్తుంది సార్ నాకు అక్కడ? గుడి వాళ్ళు ఏమన్నా ఇస్తారా? ఆ బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి చూడండి, వాళ్ళు ఏమన్నా నాకు పర్సంటేజ్ ఇస్తారా? 3,500 మంది అప్ అండ్ డౌన్ వెళ్ళారు. హోటల్స్, లాడ్జులు, రూమ్లు, అక్కడ దర్శనాలు, అర్చనలు, టికెట్లు, ప్రసాదాలకు అయిన డబ్బులు ఏమన్నా నాకు వచ్చాయా? లక్ష్మీకాంత్ శర్మ ఏది మాట్లాడినా శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తాను. ఇష్టం వచ్చినట్టు ఏదో ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయడం అలా ఉండదు. మల్లన్న ఇష్యూ అవ్వచ్చు, దాని తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా లక్ష్మీకాంత్ శర్మని టార్గెట్ చేస్తున్నాయి. మిగతా వాళ్ళు మీతో పాటు చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు రావు. ఎందుకు లక్ష్మీకాంత్ శర్మ టార్గెట్ అవుతున్నాడు? ఇక్కడ నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ అండి, ఫేమస్ అయిన ఒక 3-4 వేణుస్వామి గారు, దేవిశ్రీ గారిని కూడా ట్రోల్ చేశారు. నిన్న రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ దేవిశ్రీ గారిని ట్రోల్ చేశారు. అంటే ఇక్కడ డీఫేమ్ చేయాలి. డీఫేమ్ అన్నది ఒకటైతే మెయిన్ వ్యూస్. మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు రాధాకృష్ణ గారు, 1,00,000 సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ జ్యోతిష్యం అనే కాన్సెప్ట్ తీసుకొని డిబేట్ పెడితే 3.5 లక్షల మంది చూశారు. 1,00,000 సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్, మొత్తం ఛానల్ ఎత్తుక్కోండి, నేను మీకు లింక్ పంపిస్తా. ఏ వీడియోకి అన్ని వ్యూస్ రాలే. లక్ష్మీకాంత్ శర్మ అని కాదు, జ్యోతిష్యము అన్న సబ్జెక్ట్ ని వీళ్ళు మాట్లాడాలి, దాని మీద వ్యూస్ వస్తాయి, దాని మీద మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఏమండి మీరు అంత ప్రశ్నలు వేసేవాళ్ళు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని విపరీతంగా బాధపడేవాళ్ళు మీరు, 10 మందికి సహాయం మీ వల్లే అవుతుంది కదా. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీలు, రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పడే కష్టాన్ని కవర్ చేయండి. ఒక్క వ్యూ కూడా రాదు. ఏ మల్లమ్మో ఎల్లమ్మో దగ్గర పోయి వాళ్ళ బాధలు కవర్ చేస్తే ఏమొస్తుందండి? నా బొమ్మ పెట్టి నీకు నిజంగా అంత మా ఫోటో పెట్టి ఒక ఘోరమైన తంబలైన్ పెడతారు, ఆ తంబలైన్ నుంచి స్టార్ట్ ఇక వ్యూస్. మీకు తెలంగాణ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంది కదా, ప్రజలందరూ అమ్మో మా దగ్గరికి వచ్చి మొత్తం ప్రజలు వలయంలో చిక్కుకుంటున్నారట. ప్రజలకి ఇంకా అనేక కష్టాలున్నాయి. తీయండి, మీ కెమెరా తీసి మీ మైక్ పట్టుకొని తిరగండి. ఇంకొకటి, మా దగ్గరికి రావద్దని నేనేమనట్లే, సరే ఇది కూడా మాయా, ఇది కూడా దొంగతనం, లేదంటే ఇది కూడా సర్వం అందరినీ మోసం చేసేదే అంటున్నారు కదా, అనుకో, చేసుకో. నువ్వు వ్యక్తిగతంగా ఫలానా వీడి దగ్గరికి వెళ్ళొద్దు,
అని నా జోలికి వస్తే మాత్రం నేనేం చేయలేను. నేను ఒక బ్రాహ్మణ్ణి, నాకు ధైర్యం లేదు. నేనేం చేస్తా? ప్రభుత్వాలను ఆశిస్తా. ప్రభుత్వం ఏం చెప్పిందో నేను అది ఆచరించక తప్పదు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం తప్ప నాకు ఇంకేం గత్యంతరం ఉంది? ఇదే మనం నేర్చుకోవాల్సింది. యుద్ధం మా మీద మీరు చేయాల్సింది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులు మీరు ఎలాగూ డిఫేమ్ అవుతున్నారు, భయపడొద్దు, ఏమీ భయపడొద్దు. మా అంటే మిమ్మల్ని మీకు రాంగ్ కాల్స్ చేస్తారేమో, మా అంటే నీ మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తారేమో, మీరేం భయపడొద్దు. డిఫేమ్ అయ్యామని చెప్పి కేసు వేయాలి. మీరు ముందు చట్టాన్ని ఆశ్రయించాలి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొనివ్వండి, మనము న్యాయపరంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఒక 10 కేసులు పెడితే చాలు, కన్ఫామ్ న్యాయం. నిజంగా మన వృత్తిలో న్యాయం అనేది ఉంటే మనం గెలుస్తాం. నేను నా ఒక్కడి కోసం కాదు సార్. ఓకే, ఇవాళ నా దాకా వచ్చింది కాబట్టి నేను బయలుదేరా. నన్ను చూసి ఇంకో 2 బయలుదేరుతారు కన్ఫామ్. వాళ్ళకు భక్తులు ఉండరా? అడ్వకేట్స్, మా హిందూ ధర్మాన్ని దేవుణ్ణి నమ్మే అడ్వకేట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు మా కోసం, వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నా, జ్యోతిష్యాన్ని నువ్వు తప్పు పట్టు, అది నీ రైట్. తప్పు పట్టవా, నీ ఇష్టం వచ్చినట్టు ఇక 10 సంవత్సరాలు తప్పు పట్టుకో. బట్ వ్యక్తిని నువ్వు టార్గెట్ చేయడానికి నీకు రైట్స్ లేవు. అది వేణుస్వామి కానీ, లక్ష్మీకాంత్ శర్మ కానీ, దేవిశ్రీ గురూజీ కానీ, ఇంకెవరు కానీ, వాళ్ళ సబ్జెక్టు వాళ్ళకి లేకపోతే వాళ్ళని నమ్మే వాళ్ళు నమ్మరు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు ఏమి గ్రహాలు తెలియవు, పంచాంగం తెలియదు, గ్రహగతులు తెలియవు, లగ్నం తెలియదు, లగ్నాధిపతి తెలియదు, లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం గురించి తెలియదు, ఏమీ తెలియదు. జనాలే వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. ఒక హోటల్లో టేస్ట్ బాగాలేదు టిఫిన్, నెక్స్ట్ టైం వెళ్తారా మీరు? వెళ్ళం కదండి. అట్లనే వెళ్ళరు. నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటో తెలుసా? నీకు వ్యూస్ రావాలి. 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ 3.5 లక్షల మంది చూశారని చెప్పి ఇంకో ఛానల్ వాడు మొదలు పెడుతున్నాడు. ఓకే, ఇంకొకటి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఆ లింక్ పంపిస్తా. ఛానల్లో ప్రతి వీడియో తీయండి, జ్యోతిష్యం మీద పెట్టిన దానికి వచ్చిన వ్యూస్, ఏ దానికి వచ్చినా మీకు నేను అయ్యా క్షమాపణ చెప్పి ఇంత రుసుము నేను చెల్లిస్తా ఫైన్గా. అది జ్యోతిష్యంకున్న నమ్మకం, గొప్పతనం. అది మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం నువ్వు అయ్యా మీరు అనండి, మీకు అడ్డు రాము. రేపు రాధాకృష్ణనే డప్పు పట్టుకొని స్టార్ట్ చేయండి మీరే. మీకు ఒకవేళ జ్యోతిష్యం వల్ల సర్వం మీ కుటుంబం, ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారండి, కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు కదా. రాధాకృష్ణకు ఆ బాధ కలిగితే, రాధాకృష్ణ జ్యోతిష్యం మూఢనమ్మకం, జ్యోతిష్యం మూఢనమ్మకం అని డప్పు పట్టుకొని ప్రచారం చేయండి రాధాకృష్ణ గారు. కానీ లక్ష్మీకాంత్ శర్మ దొంగ అంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా అంటే ఏం చేస్తావా? ఇంకో 4 వీడియోలు వదులుతావు, నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తావు. కేసులు కొత్త ఏం కాదు, కేసు పెట్టు. నేను అక్కడ పోలీస్ స్టేషన్లోనే కూర్చొని అక్కడే సంధ్యావందనం చేస్తా. పంచపాత్రలు తీసుకొని సంధ్యావందనం చేసి అక్కడే ప్రశ్నిస్తా. గుళ్ళు తప్పైతే నేను తప్పు, గుళ్ళో అర్చకులు చెప్పేటటువంటి పూజలో మంత్రాలు తప్పైతే నేను అదే మంత్రం వాడుతున్నా. నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ రుణాయచ, అది తప్పు. అప్పుడు నూతన సంవత్సరం జనవరి 1కి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకో, నీకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందనే నీ నమ్మకం తప్పైతే నేను తప్పు. ముందు వాటన్నిటిని దాటి అప్పుడు నా దగ్గర రా, నేనే మూసుకొని వెళ్ళిపోతా. ఓకే సార్, చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? చివరిగా ఏం లేదండి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. 2024లో ఉగాది పంచాంగ యోగాన్ని మనం క్లుప్తంగా చెక్ చేసుకున్నాను. ఓకే, శుభయోగాలు చాలా ఉన్నాయి. భక్తులందరికీ ఒక ధైర్యం ఏంటో తెలుసా? 23లో పడిన కష్టాల కన్నా 24లో రిలీఫ్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. అందరూ బాగుండాలి. అనుక్షణం మనస వాచ కర్మణ కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇంకొకటి ముఖ్యంగా ఈ ట్రోల్స్కి గురయ్యి మానసిక బాధ, అధైర్యానికి గురైన వాళ్ళు నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా అడ్వకేట్ గారు. ఓకే, ఇది మన దిలీప్ గారు. ఆయనని కన్సల్ట్ అవ్వండి, మీ తరఫున కూడా ఆయన పోరాడుతా అని నాకు ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చాడో, ఆయన నాకే కాదు చాలా మందికి ఈ దాన్ని ఏమంటారంటే ఈ పలుకుబడి లేని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు, ఈ లీగల్గా నాలెడ్జ్ లేని వాళ్ళకు బోధ, మనం హితబోధ ఎలా చేస్తాం?
అలా ఇది ప్రాసెస్ అని నిదానంగా చెప్పి ఎంతోమందికి హెల్ప్ చేశారు ఆయన. కాబట్టి తప్పకుండా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. వాళ్ళకి ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మనకు ఉన్నాయి. ఫైట్ చేద్దాం. అది ఫైట్ కూడా కాదు, మన ఆవేదనని వినిపిద్దాం తప్పకుండా సార్. థ్యాంక్ యూ.